సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యువజన మహోత్సవాలు క్లిక్ అండ్ కమిట్ ఏకం 5 అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాకినాడ వేదికగా నిర్వహించనున్నట్లు సివైఎఫ్ఐ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు తెలిపారు. నేటి యువత భవిష్యత్తు నాయకులుగా ఎదుగుతున్న తరుణంలో కొంతమంది యువకులు సోషల్ మీడియా మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతను సన్మార్గంలో నడిపించేందుకు సివైఎఫ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందన్నారు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నమస్కారం. నేటి యువతే నేటి నాయకులు. యంగ్ ఇండియా. భారతదేశంలో యువత శాతం ఎక్కువ. అయితే చాలా మంది యవనస్తులు నశించిపోతున్నారు, చెడు మార్గాల్లో వెళ్తున్నారు. ఈ డిజిటల్ మీడియా ద్వారా చాలా మంది పాడైపోతున్నారన్న సమాచారం మనం వింటూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో మన యవనస్తులను మనము రక్షించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా గత 26 సంవత్సరాలుగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ యవనస్తులను సన్మార్గంలో నడిపిస్తుంది. అవి గుర్తించిన లండన్ పార్లమెంట్ భవన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్ ఈ సంస్థ కైవసం చేసుకుంది. లక్షలాది మంది యవనస్తులను ప్రభావితం చేస్తున్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అక్టోబర్ 18, 19, 20 తారీఖులలో కాకినాడలో అద్భుతమైన యువజన మహోత్సవాలు 3 రోజులు యవనస్తులు కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా గొప్ప వక్తలు రాబోతున్నారు కాకినాడ. అంత మాత్రమే కాదు, సంగీతం ద్వారా యువతను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు మేము రూపొందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ పేరు నమోదు చేయించుకోండి. చాలామంది తల్లిదండ్రులు, సంఘ నాయకులు, సంస్థ అధినేతలు, క్రైస్తవ కాపర్లు ఈ మాటలు వింటున్నారు. మీ సంఘాలలో మీ ప్రాంతాల్లో యవనస్తుల బాధ్యత మీదే. తప్పకుండా వారిని ప్రోత్సహించి 3 రోజులు ఈ సమావేశాలకు పంపించండి. కలిసి యవనస్తుల రక్షణార్థము మనం పనిచేద్దాం. దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్.